ఇలా మరో బ్రేకింగ్ చూస్తున్నాం. రానున్న 3 రోజుల్లో తెలంగాణలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శుక్రవారం ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మధ్యప్రదేశ్ దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుంది. శనివారం కర్ణాటక, కేరళ మీదుగా మఠర్వాడ నుంచి సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతుంది. దీని ప్రభావంతో ఇవాళ తెలంగాణలో అక్కడక్కడ, ఆదివారం, సోమవారం మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు, ఆదివారం రాత్రి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. మరో బ్రేకింగ్ చూస్తున్నాం. రానున్న 3 రోజుల్లో తెలంగాణలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శుక్రవారం ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మధ్యప్రదేశ్ దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుంది. ఇక శనివారం కర్ణాటక, కేరళ మీదుగా మరఠ్వాడ నుంచి సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతుంది. దీని ప్రభావంతో ఇక్కడ తెలంగాణలో అక్కడక్కడ, ఆదివారం, సోమవారం మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. ఇక రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు, ఆదివారం రాత్రి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.